ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ సమర్పించు ధాన్య సేకరణ కోసం నాణ్యతా ప్రమాణాలు మరియు విశ్లేషణ అవగాహన కార్యక్రమం. ధాన్యం రకాలు. రైతుల నుంచి ప్రభుత్వం సేకరించే ధాన్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ రకం, గ్రేడ్ ఏ రకం. ఏది సాధారణ రకం, ఏది గ్రేడ్ ఏ రకం? బియ్యపు గింజ యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 2.5 గాని అంతకన్నా ఎక్కువగాని ఉంటే అది గ్రేడ్ ఏ రకం. పొడవు వెడల్పుల నిష్పత్తి 2.5 కన్నా తక్కువగా ఉంటే అది సాధారణ రకం. ధాన్యం నాణ్యతా ప్రమాణాలు. ధాన్యం నాణ్యతపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ధాన్యంలో ఉండే వ్యర్థ పదార్థాలు, గింజ నాణ్యత, గింజ రంగు, తేమ శాతం వంటి వాటిని బట్టి ధాన్యం నాణ్యత ఉంటుంది. మొదటగా వ్యర్థ పదార్థాల గురించి చెప్పుకుందాం. ధాన్యంలో వ్యర్థ పదార్థాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అసేంద్రియ రకం, అంటే మట్టి, రాళ్లు, ఇసుక లాంటివన్నమాట. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ప్రమాణాల ప్రకారం గ్రేడ్ ఏ రకం ధాన్యంలో అయినా సాధారణ రకం ధాన్యంలో అయినా అసేంద్రియ వ్యర్థ పదార్థాలు 1% కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇక రెండోది సేంద్రియ రకం, అంటే గడ్డి, చెత్త, పొట్టు, కలుపు విత్తనాలు, తాలు అంటే పొల్లు గింజలు తప్ప అంటాం. ఇలాంటి సేంద్రియ రకపు వ్యర్థ పదార్థాలు కూడా ధాన్యంలో 1% మించి ఉండకూడదు. అలాగే చెడిపోయిన, మొలకెత్తిన, పురుగు తిన్న, రంగు మారిన ధాన్యపు గింజలను బట్టి కూడా ధాన్యం నాణ్యత ఉంటుంది. ఇటువంటివి 5% మించకూడదు. సాధారణంగా పంట కోత సమయంలో అకాల వర్షాలు కురిసినప్పుడు ఈ రకపు నాణ్యత లోపాలు తలెత్తుతాయి. అలాగే ధాన్యం పాతదైనప్పుడు మాత్రమే అందులో పురుగు తిన్న ధాన్యపు గింజలుండే అవకాశం ఉంది. ఇకపోతే పైరుకు సరిగ్గా నీరందకపోవడం వల్ల గింజ పూర్తిగా పక్వానికి రాదు. వీటిని పాలగింజలు అంటారు. ఇలా పరిపక్వము కాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన ధాన్యపు గింజలు 3% కన్నా ఎక్కువగా ఉండకూడదు. గ్రేడ్ ఏ రకం ధాన్యం కొనుగోలులో మాత్రమే తక్కువ శ్రేణి ధాన్యపు గింజలు లేదా కేళీల గురించి తనిఖీలు చేస్తారు. ఇవి 6% మించకూడదు. చివరగా ధాన్యంలో తేమ శాతం, దీన్నే నిమ్ము అని కూడా అంటాం. ఈ తేమ శాతం 17 కంటే ఎక్కువగా ఉండకూడదు. రైతుల నుంచి ధాన్యం సేకరించేటప్పుడు పైన చెప్పిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం ఉందా లేదా అనేది చూస్తారు. ధాన్యపు గింజల నాణ్యతను విశ్లేషించడం ఎలా? ధాన్యపు నాణ్యతను విశ్లేషించడానికి ముందుగా ధాన్యపు రాశిలో అక్కడక్కడ వివిధ చోట్ల చేయిపెట్టి సుమారు 2.5 కేజీల ధాన్యాన్ని సేకరించాలి. ఒకవేళ ధాన్యం సంచుల్లో ఉంటే గనక పోకర్ సహాయంతో వివిధ సంచుల నుండి శాంపిల్స్ సేకరించాలి. ఇలా సేకరించిన 2.5 కేజీల ధాన్యాన్ని బాగా కలిపి ముందుగా తేమ శాతం చూడాలి. 17% మించి తేమ ఉంటే ధాన్యాన్ని ఆరబెట్టుకోమని చెప్పాలి. తేమ శాతం 17 కన్నా తక్కువగా ఉంటే మాత్రం మిగతా పరీక్షలు చేసుకోవచ్చు. ఈ పరీక్షల కోసం ఇందాక మనం తీసుకున్న 2.5 కేజీల ధాన్యం నుంచి 500 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ 500 గ్రాములు తీసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ముందుగా 2.5 కేజీల ధాన్యాన్ని కుప్పగా పోసి దాన్ని వృత్తాకారంలో గుండ్రంగా ఎత్తుపల్లాలు లేకుండా సర్దాలి. అలా సర్దిన తర్వాత వృత్తాన్ని ABCD అనే 4 భాగాలు చేయాలి. ఇలా చేశాక ఎదురుగా ఉన్న ఏవైనా 2 భాగాలను తీసుకోవాలి. అంటే 2.5 కేజీల నుండి సగం 1.25 కేజీ తీసుకుంటున్నాం. ఇప్పుడు 1.25 కేజీ ధాన్యాన్ని మళ్లీ 4 భాగాలు చేసి ఎదురెదురు భాగాలు తీసుకోవాలి. దీని నుండి మనం 500 గ్రాములు తీసుకొని పరీక్షలు మొదలుపెట్టవచ్చు. మొదటగా ఈ 500 గ్రాముల ధాన్యం నుండి వ్యర్థ పదార్థాలను వేరు చేయాలి. ఇలా వేరు చేశాక ఈ ధాన్యాన్ని మళ్లీ బల్లపై వృత్తాకారంగా పరిచి మళ్లీ 4 భాగాలుగా చేసి ఎదురెదురు భాగాలు తీసుకోవాలి. అంటే 250 గ్రాముల ధాన్యం తీసుకున్నామన్నమాట. ఇప్పుడు ఈ 250 గ్రాముల ధాన్యాన్ని వృత్తాకారంగా పరిచి స్కూప్తో 9 చోట్ల నుండి 25 గ్రాముల ధాన్యాన్ని తీసుకోవాలి. ఇలా తీసేటప్పుడు పటంలో చూపించినట్టుగా బయట వైపు నుంచి 4 స్కూపులు, లోపల నుండి 5 స్కూపులు ఉండేలా చూసుకోవాలి. అలా తీసుకున్న 25 గ్రాముల ధాన్యాన్ని ఒక ఎనామిల్ ప్లేట్లో పోయాలి. ఇప్పుడు ధాన్యం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ముందుగా పరిపక్వము గాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన, చెడిపోయిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యపు గింజల్ని పక్కకు తీయాలి. మిగిలిన ధాన్యపు గింజలను పామ్ హస్కర్లో పోయాలి. హస్కర్ మూతపెట్టి సవ్య అపసవ్య దిశల్లో తిప్పినప్పుడు ధాన్యపు పొట్టు తొలగిపోతుంది. అప్పుడు ఆ బియ్యపు గింజల్లో నుంచి రంగు మారిన, దెబ్బతిన్న గింజల్ని వేరుచేసి వేరువేరుగా ఉంచాలి. గ్రేడ్ ఏ అయితే తక్కువ శ్రేణి ధాన్యపు గింజలు లేక
కేళీలను కూడా వేరు చేయాలి. ఇప్పుడు ఈ 25 గ్రాములకు గాను వేరు చేసిన గింజలు ఏవి ఎంత శాతం ఉన్నాయో లెక్కగట్టి నాణ్యతా ప్రమాణాల మేరకు ఉన్నది లేనిది తేలుస్తారు. ఈ ఫలితాలను బట్టే ధాన్యపు సేకరణ జరుగుతుంది. కాబట్టి రైతులందరూ మరియు నాణ్యతా నియంత్రుల ధాన్యం నాణ్యతా ప్రమాణాలు నాణ్యతా విశ్లేషణపై అవగాహన కలిగి ఉంటే ధాన్యంలోని లోపాలను సరిదిద్దుకోవడం ద్వారా ధాన్యం అమ్మకంలోని సమస్యలను అధిగమించవచ్చు.